ఈరోజు మన కొంత వాక్యాన్ని మనం విందాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. కొన్ని విషయాలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 733 పేజ్ నెంబరు. అందరు బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానముల అధిపతులను, ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటయు, రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, ఆ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానములు ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించింది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, సింఫనియు, వీణె, విపంచిక సకల విధములకు వాయిద్యములు మీరు వినప్పుడు రాజుగురు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నికొండంలో తక్షణమే వేయబడును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే ఒక బంగారపు ప్రతిమను నిలబెట్టాడు. ఆ ప్రతిమ యొక్క పొడుగు ఎంత అంటే 90 అడుగులు, అంటే ఒక 8 అంతస్తులు భవనం అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను. అలాగే వెడల్పు ఎంత, 9 అడుగులు వెడల్పు, 90 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పు ఉంది. ఆ యొక్క బంగారపు బొమ్మను నిలబెట్టి ఆ దేశంలో ఉన్న ఆయన కింద పనిచేస్తున్న ప్రతి అధికారిని కూడా పిలిపించి ప్రతిష్ఠ చేసి అందరికి ఏం చెప్పాడో తెలుసా, నమస్కారం చేయాలి, దానికి మొక్కాలి. ఒకవేళ మొక్కకపోతే తీసుకెళ్ళి ఏం చేస్తారు, నరకంలో అగ్నిగుండంలో వేస్తారని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరే అని చెప్పి రోజు ఈ యొక్క వాయిద్యాలు వాయించిన సౌండ్ రాగానే అందరూ కూడా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు తెలుసా, ఆ ప్రతిమకు అందరూ కూడా మొక్కుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇలా మొక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక 3 మాత్రం ఏం చేస్తున్నారంటే దానికి మొక్కట్లేదు. ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. చూడండి ఈ వాక్యాన్ని మనం 12వ వచనం 9 నుంచి చూడండి. రాజుకు నెబుకద్నెజరు ఇలాగూ మనం చేసి, రాజా చిరకాలము జీవించునుగాక. రాజు తాము ఒక కట్టడి నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణెయు, విపంచకయు, సింఫోనియాను, సకల విధముల వాయిద్యములు వాయించు వాయిద్యములు విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. అవును, మన కలభావం చెప్పిన తర్వాత దానియేలు యొక్క రికమెండేషన్తో వీళ్ళని కూడా ఏం చేశాడు, రాజరికమైన కార్యాల కొరకు వాళ్ళని నియమించారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించటలేదు. చూడండి, వాళ్ళు చేసిన పని ఏంటి, తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదు అనిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెబుకద్నెజరు నిలవబెట్టిన ఈ 90 అడుగులు 9 అడుగులు వెడల్పున్న ఈ విగ్రహానికి దేశమంతా వెళ్ళిపోయి ఉన్న అధికారులు, ప్రధానులు, అక్కడ మనం చూస్తే సైన్యాధిపతులు, మంత్రులు అందరూ కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆ వీణలు వాయించినప్పుడు, ఆ యొక్క వాయిద్యాలు వాయించిన సౌండ్ వస్తున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు, నమస్కారం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ ఆయన యొక్క సంస్థానంలోనే ఉండి ఆయన కింద పనిచేస్తున్న 3 షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారు,
దానికి ఎంత మాత్రం కూడా నమస్కారము చేయట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఏమని కంప్లైంట్ ఇస్తున్నారు? అయ్యా, నీ ఆజ్ఞను వాళ్ళు పట్టించుకోవట్లా, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు వాళ్ళు మొక్కట్లేదు, వాళ్ళైతే చాలా నీకు వ్యతిరేకంగా ఉన్నారు, నువ్వు చెప్పిన ఆజ్ఞలు పాటించుకోకుండా ఉంటున్నారని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళని చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగున్నారంటే దేవుని తప్ప వేరొక వానికి ప్రాధాన్యం ఇవ్వని జీవితాన్ని వాళ్ళు జీవించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు సేవించిన దేవునికి తప్ప ఇంక దేనికి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ రోజుల్లో ఇలా భక్తి చేసేవాళ్ళు చాలామంది తక్కువ. ఆదివారం వచ్చింది, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అవసరమైతే దేవుణ్ణన్నా విడిచిపెడతారు, కానీ ఈ లోకంలో పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ దేవునికి ప్రాధాన్యత లేదు వాళ్ళ జీవితంలో. వాళ్ళ జీవితంలో ప్రభుకి ప్రాధాన్యత లేదు. వీళ్ళు చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది అంత క్షేమంగా ఉన్నప్పుడు ప్రాధాన్యత కాదు, ఎంతో భయంకరమైన శోధన. ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు, గ్యారెంటీ, దాంట్లో తిరుగులేదు. అయినా కానీ వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండం ఉన్నప్పటికీ, అగ్నిగుండంలో పడతామని తెలిసినప్పటికి కూడా వారు నమ్మిన దేవునికే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారి జీవితంలో ప్రాధాన్యత ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన బ్రతుకులో మనం అదే నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది ఒకవేళ అక్కడ బంగారపు విగ్రహం లేకపోతే ప్రతిమ అయ్యింది. ఈరోజు నీ జీవితంలో ఒక సెల్ ఫోన్ ఒక విగ్రహం అవ్వచ్చు, ఒక పని ఒక విగ్రహం అవ్వచ్చు, నిద్ర ఒక విగ్రహం అవ్వచ్చు, లేకపోతే నీ అందమే ఒక విగ్రహం అవ్వచ్చు. రకరకాల వాటికే ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రాధాన్యత లేకుండా ఈ లోకంలో ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది పనే విగ్రహం, మాట్లాడితే పని 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 పని. వారంలో 7 రోజులు, 6 రోజులు నీ కొరకు వాడుకుంటున్నావు. 7వ రోజు కూడా దేవుని దగ్గరికి రాకపోతే ఇంక నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఎక్కడుంది? అన్యుల దేశంలో ఉంటూ, పరాయి దేశంలో ఉండి కూడా వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞను, మేము చనిపోతామని తెలిసి కూడా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు? ఏమన్నా అటువంటి భక్తి మనం చెయ్యాలండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ దేవునికే స్థానం ఇవ్వాలి, కానీ అంతేగాని అందరితో పాటు మనం కూడా అన్నట్లుగా ఈ లోకంతో మనం కలవకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మీరు స్పెషల్ పీపుల్, మీరు స్పెషల్గా దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డలు. మీరు దేవునికి ప్రాధాన్యత లేదు కాబట్టి మీ జీవితంలో దేవుని కూడా ఏమి కల్పించుకోవట్లా. మీ బ్రతుకుల్లో కూడా ఏ ఆశీర్వాదం అనేది, దీవెన అనేది ఏమి కూడా లేకుండా బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. నరుని కష్టం వల్ల ఐశ్వర్యము కలగదు. యెహోవా అనుగ్రహమే ఏం చేస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ సహోదరుడు వచ్చింది, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారే. ప్రతి ఆదివారం మచిలీపట్నం వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఈరోజు కుదరలా, ఇంట్లో కూర్చోవచ్చు, ఎవరేమనరు, కానీ ఎందుకు గుడికి వచ్చాడు? చాలామంది వాళ్ళ బ్రతుకులు దేవునికి దూరం చేసి బ్రతకాలని ప్రయత్నిస్తున్నారు. ఒక మాట వినండి, చేపలు దేంట్లో బ్రతుకుతాయి? మొక్కలు దేంట్లో పెరుగుతాయి? భూమి మీద పెరుగుతాయి, అవునా? చేపకి నీళ్లు లేకపోతే చేప బ్రతుకుద్దా? మొక్కకు భూమి నేల లేకపోతే మొక్క బ్రతుకుద్దా? అలాగే మనిషి కూడా దేవుని పోలిక చేత నువ్వు సృష్టించబడ్డావు. నువ్వు దేవుని పోలిక. ఆ పోలిక స్వభావం లేకపోతే ఆ ప్రాధాన్యత నీలో నుంచి బయటికి ఎప్పుడైతే నువ్వు తీసేసుకుంటావో నువ్వు బ్రతకవు. ఇంకా దేవుని నుంచి దూరమైన రోజు నీ జీవితంలో అన్నీ కూడా ఏమవుతావు తెలుసా? చనిపోయిన స్థితిలోకి నువ్వు వెళతావు. అంటే ఏంటి? ఒక ఎదగలేని స్థితిలో, ఏది చేసినా కలిసి రాని స్థితిలో, ఏది పైకి రాని స్థితిలో, ఎప్పుడు చూసినా నీ పరిస్థితి ఒక భయంకరమైన ఒక ఎదుగు బదుగు లేని స్థితిలోకి వెళ్ళిపోతావు.
మీరు నా యందును నా మాటలు మీ యందుండి మీకు ఏది ఇష్టమో అడగండి, మీరు నాకు ప్రాధాన్యత ఇవ్వండి, నేను మీకు ప్రాధాన్యత ఇస్తా. మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వనంత కాలం, దేవుని యందు భయభక్తులు లేనంత కాలం, దేవుని యందు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ యొక్క హృదయాల్లో స్థానం ఇవ్వనంత కాలం మీ జీవితంలో దేవుని యొక్క మహిమ బయటికి కనబడదు. మీ జీవితంలో ఏది కూడా మీరు సాధించలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బానిసలుగా వచ్చారు. వాళ్ళని దేవుడు ఏం చేశారు తెలుసా? రాజకార్యాలు చూచే ఉద్యోగం, రాజు యొక్క కార్యాలు చూసే అంత, ఎందుకంటే వాళ్ళంత జ్ఞానవంతులుగా ఉన్నారు కాబట్టి రాజు యొక్క కార్యాలు చూచుకోవడానికి వాళ్ళు, అంటే రాజుకు సెక్రటరీలుగా వాళ్ళు నియమించబడ్డారు. అయ్యో ఇప్పుడు మేము మొక్కకపోతే మా ఉద్యోగం పోద్దేమో, అయ్యో ఇప్పుడు మొక్కకపోతే మేము చచ్చిపోతామేమో, అయ్యో ఈ మొక్కకపోతే మా పరిస్థితి ఏమైపోద్దో, అయ్యో బానిసలుగా వచ్చాం, బానిసలకి అసలు ఈ హోదా రాదు, కానీ ఈ యొక్క బానిసలకి ఈ హోదా ఈ రాజు ఇచ్చాడు కాబట్టి రాజుకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, రాజు మాటే మనం వినాలి, ఎవరు చూస్తున్నారో లేదో మనకు తెలియదు, ఓ మొక్కితే ఏముంది దేవుడికి క్షమిస్తాడులే అన్నట్లుగా వాళ్ళు నటించారా? ఈరోజు మనం భక్తిలో మనం చాలా కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం. ఆ గుడికి రాపోయినా పర్వాలా, పాస్టర్ గారు 40 రోజులు ప్రార్థన పెడతాడు, ఎల్లపైన ఎవడేమంటాడులే, ఎవరు ఏమనరు, నీకు నువ్వే నష్టాన్ని చేసుకుంటున్నావు అంతే, ఎవ్వరు ఏమనరు. డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇస్తారు, వేసుకోకపోతే డాక్టర్ వచ్చి కొట్టడు, మెడికల్ షాప్ వచ్చి కొట్టడు, నీ రోగమే తగ్గదు, లేకపోతే నీకు ఆరోగ్యం రాదంతే. నీ అవిధేయత నీ నష్టాన్ని నీకే కలిగించుద్ది, ఎవరికి కలగదు, నీకే. నీ అవిధేయత నీకే నష్టం కలుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇవేమి ఆలోచించకుండా ఆ పక్కనున్న వాళ్ళు వచ్చి, నువ్వు తీసుకొచ్చిన బానిస పిల్లలు 3 నీ మాట లెక్క చేయలేదు, నీ ప్రతిమను లెక్క చేయలేదు, వాళ్ళు అసలు మొక్కట్లేదని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మొదటిగా వీళ్ళు ఏం చేశారో తెలుసా? తమ జీవితంలో దేవునికి తప్ప రాజుకు కానీ, ఉద్యోగానికి కానీ, ఆ కనబడే బొమ్మలకు కానీ దేనికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారుగా లేరు. దేవునికి ఒక్కడికే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రాధాన్యత ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యవనస్తులు ఉన్నారు, యవనస్తులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎంతసేపు ఆ సెల్ ఫోన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది చాలా పిల్లలు వింటున్నాము, వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆ యొక్క పరిస్థితులకు అలవాటు పడిపోతున్నారు. అట్లా ఉండటానికి వీల్లేదు. దేవునికి ఎక్కువ ఏం చేయాలి తెలుసా? ఎవరైతే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వారి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా కానీ ఒక దినాన నీ జీవితం ద్వారా దేవుణ్ణి నువ్వు చూపించగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? నీకు నువ్వు బ్రతకడానికి కాదు, నీకు నువ్వు జీవించడానికి కాదు, నీకు నువ్వేదో క్షేమంగా ఉండడానికి కాదు. ఎంత దేవుని కొరకు ఎంత రిస్కులైన అడుగుపెట్టి, ఎంత కష్టంలైన అడుగుపెట్టి నీ ద్వారా దేవునికి మహిమ తీసుకురావడం కొరకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడున్నా నువ్వు ఎవరికి మహిమ తీసుకురావాలి? ఏ గ్రామంలో ఉన్నాను దేవునికి మహిమ తేవాలి, ఏ పట్టణంలో ఉన్నాను దేవునికి మహిమ తేవాలి, ఎక్కడ పనిలో ఉన్నాను మహిమ తీసుకురావాలి, ఏ కాలేజీలో ఉన్నాను మహిమ తీసుకురావాలి. అంతేగాని కాలేజీలో ఉన్న ఆ యొక్క పోకళ్ళకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. వీళ్ళు ఆ రాజు పెట్టిన దానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, ప్రభావితులు అయ్యారా? మంచి మాట చెప్తున్నాను, నువ్వే అనేకులు ప్రభావితం చెయ్యాలి కానీ అనేకుల ద్వారా నువ్వు ప్రభావితం కాకూడదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఎలాగున్నారో తెలుసా? దేవుని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు లోకం చేత ఎక్కువగా ప్రభావితం అయిపోయి వాళ్ళలో దేవుని మహిమను ఆర్పుకునేవారుగా బ్రతుకుతున్నారు. దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు నియమించాడో తెలుసా? నువ్వు అనేకులను ప్రభావితం చెయ్యాలి, అనేకులకు నువ్వు ఆదర్శంగా ఉండాలి, అనేకులకి దేవునికి మహిమ తెచ్చేపెట్టుగా ఉండాలని ఆయన ఆశపడుతుంటే లోకంలో కలిసిపోయి, లోక మాటల్లో కలిసిపోయి, లోక ముసుగుల్లో కలిసిపోయి, లోకం నడిచిన దారిలో నువ్వు నడుస్తూ దేవునికి మహిమ లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు.
నీ ద్వారా ప్రభుకి మహిమ రావట్లా, నీ ద్వారా ప్రభుకి అవమానం తెచ్చే బిడ్డగా నువ్వు ఉంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, మన బిహేవియర్ ఎలా ఉంది, మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది, మన నడవడికి ఎలాగుంది. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పరాయి దేశంలో ఉన్నప్పటికీ రాజు చెప్పిన మాటకి తన తోటి వాళ్ళు అధికారులు అందరూ వెళ్ళి దండం పెడుతుంటే, వెళ్ళి నమస్కారం చేస్తుంటే మన వాళ్ళు నమస్కరించారా? చావునైనా చేస్తాం, కానీ మేము మాత్రం మా యొక్క మంచి మాట, మా యొక్క గుర్తింపుని మేము మామిడి చెట్టుకి నీళ్లు పోసినా నీళ్లకు పోయకపోయినా మామిడి చెట్టు మామిడికాయలే కాస్తుందా లేకపోతే జాంకాయలు కాస్తుందా? నువ్వు ఈ సంవత్సరం నాకు నీళ్లు పోయలేదు కాబట్టి ఖచ్చితంగా నేనేం కాస్తాను నీకు? ఏమంటది చెప్పండి? సపోటాలు కాస్తానంటదా? లేదా దానిమ్మకాయలు కాస్తానంటదా? నువ్వు ఏ చేసినా దాని గుణం పోతుందా? కానీ క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు గుణాన్ని కోల్పోతున్నారు. కష్టం రాగానే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, కష్టం రాగానే ఏదేదో మాట్లాడుతున్నారు. మన గుణం కోల్పోకూడదు. మనం ఒక్క సుఖాలకే దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. యేసు ప్రభువారు మీకు నాయకుడిగా ఉంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి అంత పూలదారేశారా? యేసు ప్రభువారు ఏమి బాధ పెట్టారని ముళ్ళ కిరీటం పెట్టారు? ఎవరికి ఏం అన్యాయం చేశాడని? ఎందుకు పొడిచారు? ఎందుకు కొట్టారు? ఏం చేయలా, అయినా అన్ని సహించాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వీళ్ళు సహించడానికి రెడీ అయిపోయారు, ఏం పర్వాలా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి గుణాన్ని పోగొట్టుకోలేదు, వారి క్యారెక్టర్ లూజ్ అవ్వలేదు. వారి గుణం, క్యారెక్టర్ లూజ్ చేయలేదు. మనమైతే ఊరికే లూజ్ అయిపోతాం క్యారెక్టర్ పోగొట్టుకోండి. అప్పుడే ప్రార్థన చేస్తాం, పక్క నిమిషం నోట్లోంచి బూతులు మాట్లాడలు ఉన్నారు. అప్పుడే ప్రార్థన చేస్తాం, ఒక్క ఆత్మ ఫలం మనలో దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ప్రేమ ఏముండదు. అప్పుడే మళ్ళీ ఫలం మార్చేస్తాం వెంటనే, దెయ్యం ఫలం మనలో. అప్పుడు దాకా ఏంటి, ఇప్పుడు దాకా ప్రార్థన చేసావు, ఇప్పుడు దాకా ప్రార్థన చేసి వచ్చావు, అన్ని భాషలు మాట్లాడి అన్నీ చేసి ఇప్పుడు ఏంటి మళ్ళీ అంటే ఏముందిలే, ఎవరేముంది. అట్లా ఉండటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి గుణాన్ని వారు కోల్పోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత శ్రమ వచ్చింది కదని గుణాన్ని కోల్పోయారా? శ్రమ వచ్చింది కదని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారా? శ్రమ వచ్చింది కదని దేవునికి వ్యతిరేకంగా జీవించారా? జీవించలా. వాళ్ళు చాలా వారి యొక్క దేవుని ప్రాధాన్యత వదిలిపెట్టుకోకుండా అలాగే బ్రతికారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా వాళ్ళు దేవుని తప్ప వేరొక ప్రాధాన్యత ఇవ్వలేదు. రెండోదిగా చూద్దాం, చూడండి 3వ అధ్యాయము 10వ వచనం చదువు. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చరి. 3వ అధ్యాయము 13 నుంచి ఎక్కడ చదివా చూడండి, 13 నుంచి చదువుతున్నాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పట్టుకొని రండని ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ మనుషులు పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చారు. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లను, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతలు పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారపు ప్రతిమను నమస్కరించట లేదు అను నాకు విడబడిది అది నిజమా? బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, వీణే, సంపోని, విపంచికయు, సకల విధముల వాయిద్యములు మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరించని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. దేవునికి నా చేతిలో నుండి మిమ్ము విడిపింపగల దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఆ మాట పలకగానే ఏం చేయాలి? వాళ్ళకి భయం వచ్చేయాలి కదా. అమ్మో ఇదేంటో రాజుకి ఇంకా కోపం వచ్చింది, అనవసరంగా మొక్కితే పోయేదేమో, ఎందుకు ఇంత బాధ తెచ్చుకున్నాం. మనమైతే పక్కనుండి ఎందుకు బాబు ఈ బాధ అయ్యండి, ఆ యొక్క అగ్నిగుండంలో పడి కారటం ఎందుకు, ఏదో చిన్న నమస్కారం పెడితే అయిపోద్ది కదా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? జవాబు చూడండి, 3:16 షడ్రకు, మేషకయు, అబేద్నెగో రాజుతో ఇలాగు సరే,
నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడలు, దేవుని గుణగణాలతో జీవించే బిడలు, దేవుని గుణం కలిగిన బిడలు దేని గురించి చింతపడరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చింత దేవుని సొత్తు కాదు, చింత సాతానుగాడు సొత్తు. నలిగిన మనసు ఎముకలను కుళ్ళింపజేస్తుంది. ప్రతిదాని గురించి నువ్వు చింతపడుతున్నావంటే దేవుని రెక్కల కింద నువ్వు లేవు, సాతాను రెక్కల కింద నువ్వు ఉన్నావు. చింత చింత చింత. ఒకడు చింతించడం వల్ల మూరుడు ఎక్కువ చేసుకోలేడు. ఒకడు చింతించడం వల్ల నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. వీళ్ళు ఏమన్నారో తెలుసా? రాజైన నెబుకద్నెజరు ఇందును గూర్చి, నీ బొమ్మను గూర్చి, నీ వీణ సౌండ్ను గూర్చి, మీ వాళ్ళు మొక్కుతున్న విధానాన్ని బట్టి మాకేమి లేదు. ఇందును గూర్చి 16 షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈ రోజులందరికీ చింత 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 చింత. బైబిల్ ఏం చెప్తుంది? దేని గురించి చింతపడొద్దు అంటుంది. చింతపడక ఏం చేయమంటుంది? ప్రార్థన చేయమని పరిశుద్ధ. దేని గురించి చింతపడద్దు కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ఎవరికి తెలియజేయాలి? అప్పుడు దేవుని సమాధానము మీ హృదయాలకి, మీ తలంపులకి ఏమవుతుంది? కావాలి. కొంతమంది ఊరికే చింత, ప్రతిదానికి. దగ్గొచ్చినా చింతే, తుమ్మొచ్చినా చింతే, రూపాయి లేకపోయినా చింతే, అన్నిటికీ చింతే చింత. వీళ్ళు ఏమంటున్నారు? దాన్ని మొక్కపోతే చచ్చిపోతామని తెలిసి కూడా వీళ్ళు ఏమంటున్నారు? దానిని గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత. అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడలు, దేవుని గుణం కలిగిన బిడల జీవితాల్లో చింత చాలా దూరంలో ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకడు చింతించడం వల్ల మూరుడు ఎత్తు చేసుకోగలడా? ఎవడూ చేయలేడు. నీ చింత వల్ల నీ జీవితాన్ని మార్చలేవు. నువ్వు చింతపడటం వల్ల నీ కుటుంబాన్ని మార్చలేవు. నువ్వు చింతపడటం వల్ల వెళ్ళిపోయిన వాళ్ళని నువ్వు తీసుకురాలేవు. ఏది చింతపడటం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయనకు మర్ర పెడితే నీ చింత అంతా కూడా ఆయన మోస్తాడు. మీ చింత యావత్తు ఏం చేయమన్నాడు? మీ చింత అంతా నా మీద, మీరు చింత నా మీద వేసి మీరు ప్రశాంతంగా ఉండమని దేవుడు చెప్తాడు. మనమేమో మన చింత మనమే మోస్తూ ఉంటాం. అది మోసి మోసి మనకు ఆఖరికి రకరకాల వింత రోగాలు మనకు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత ప్రాణాపాయ స్థితి, ఎంత భయంకరమైన స్థితి. రాజు కోపం వచ్చింది. రాజు ఛాలెంజ్ చేశాడు. ఏమని తెలుసా? నా చేతుల నుంచి రక్షించగలిగిన దేవుడు ఎవడున్నాడో చూద్దామన్నాడు. ఆ మాట అనగానే భయం రావాల్సిన వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఓహో, రాజైన నెబుకద్నెజరు పేరు పెట్టారు. రాజైన నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన, అసలు ఇంకో మాట లేదు, మేము మొక్కం అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకో మాట లేదు. ఇప్పుడు మందిరానికి బయలుదేరు, వెంటనే మన దానియేలుకి ఫోన్ వచ్చింది. మేస్త్రి గారు ఎక్కడున్నారండి? నేను విజయవాడలో ఉన్నానండి, గుడికి వెళ్తాక రెడీ అవుతున్నానండి, మేము చర్చికి వెళ్ళాలంటే. అయ్యో మేస్త్రి గారు అర్జెంట్ పని మేస్త్రి, ఇప్పుడు వస్తే మీకు త్రిబుల్ కూలీ ఇస్తాను, మీరు ఇద్దరిని తీసుకుని అర్జెంటుగా వచ్చేయండి అనుకో. అప్పుడు మన మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? మీరు చెప్పిన త్రిబుల్ కూలీ గురించి నాకు అసలు చింత లేదు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే వారం అంతా చింతే నాకు. వారం అంతా నా జేబులు ఖాళీగానే ఉంటాయి. వారం అంతా ఒక్క మేస్త్రి నా మాట వినడు. ఈ వారం అంతా నేను అనవసరంగా బాధపడాలి. కాబట్టి ఈ వారం నేను ప్రభుకు ప్రాధాన్యత ఇస్తే మిగతా 6 రోజులు చింత లేకుండా బ్రతుకుతానని తెలివిగా దేవుని సన్నిధికి రావాలి. అలా రారుగా మనోళ్ళు. అబ్బా అమ్మాయి నువ్వు వెళ్ళిపో, దేవుడు మనం ఈరోజు పొద్దున దేవుడు కనికరించాడు మనల్ని. కనికరించాడా? అది దేవుడు కనికరించడంగా దెయ్యం కనికరించింది నిన్ను. మిగతా 6 రోజులు తిండి లేకుండా చేయటం కొరకు. ఈ వచ్చిన డబ్బులు కూడా నీ చేతిలో పెట్టడు. నువ్వు పని నుంచి రాగానే ఇంట్లోకి పేషెంట్ రెడీగా ఉంటాడు, హాస్పిటల్కి వేసుకెళ్ళిపోవాలి అంతే. ఆ డబ్బులు మొత్తం ఆ డాక్టర్ గారి జేబులోకి వెళ్ళిపోతాయి, ఆయన తీసుకుంటాడు చక్కగా.
చాలామందికి తెలివి లేకుండా బ్రతుకు. అందుకే నాకు జనులు అంటే జ్ఞానం లేక ఏమవుతున్నారు, నశించిపోతున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసలు వీళ్ళందరూ ఇంకో మాట లేదు. అసలు నువ్వు దాన్ని నిలబెట్టిన దానికి నీ వేణ కాదు, నువ్వు పెద్ద వేణ తెచ్చుకో, లేకపోతే నువ్వే కూర్చుని డమ్ములు కొట్టు, మేము మాత్రం మొక్కం అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చాము, సెల్ ఫోన్ చూడం మేము, అంతే అంతే. ఇక్కడ కూర్చుని మెసేజ్లు, ఇక్కడ కూర్చుని డీపీలు, ఇక్కడ కూర్చుని ఎవడెవడికో మెసేజ్లు పెట్టుకుంటున్నాడు. నీ బతుకు ఏముంది? బతుకు బాగుపడదు, అది పాడవటానికే చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిందా నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? నువ్వు ఎవరి పాదాల దగ్గరికి వచ్చావు? నువ్వు ఊరికే షోయింగ్ ఇక్కడ చేస్తున్నావు. నీ మనసంతా ఎక్కడ ఉంది? దెయ్యంగాడి పక్కనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఇంకో మాట లేదు. ఈరోజు ప్రభు సన్నిధికి ఏ పని చేసినా నా బెస్ట్ ఇస్తాను. నేను టీవీ పెడతా, ఈ యొక్క మీడియా చూసుకుంటున్నానా, ఈరోజు నా బెస్ట్ కష్టపడి పని చేస్తా. అంతే. గొనుకుడు సనుకుడు నిదానంగా ఎప్పుడో రావటం, లెక్కలేనితనంగా బ్రతకూడదు. దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు నేను చదువుతున్నానా, బెస్ట్, నా బెస్ట్ శక్తి నేను దేవుడికి ఇస్తా, మొత్తం నేను పనిచేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మందిరం తుడుస్తున్నామా, మాయ చేయటం కాదు, నా బెస్ట్ ఎక్కడ పూజ ఉందో వెతుక్కుని క్లీన్ చేస్తా. ఏదో ఊరికి ఆషామాషిగా నామకార్థం కాదు, నా బెస్ట్ క్లీనింగ్ నేను చూపిస్తా దేవుని మందిరంలో. అలా బ్రతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏంట్రా బాబు ఈ పని అప్పు చెప్పాడు మాకు, ఏంటి కడిగేది అంటే వేస్ట్. అది ఉపయోగం లేదు దానివల్ల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూస్తాడు ఆ పని నుంచి దేవుడు తప్పించేస్తాడు. దాని తర్వాత నువ్వు ఎంత బాధపడినా మళ్ళీ ఆ పనిలోకి నువ్వు రావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో, నాకు మందిరం ఇష్టం, మందిరం పని ఇష్టం. నాకు మందిరం కడుతుంటే సొంత ధన నిధిలో నుంచి దావీదు ఏం చేశాడో తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. మందిరం అంటే ప్రాణం, పిచ్చికి ప్రాణం. సొలొమోను దుప్పి నీటి వాగుల కొరకు, అంతేగాని పిచ్చిగా. ఇళ్ళు చూడండి ఎంత ప్రాధాన్యత దేవునికి, ఎంత 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 ఏమన్నా తెలుసా? చెంతయే మాకు లేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు, చూడు జాగ్రత్తగా వినండి, నేను సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళలో ఏముందో తెలుసా? భయంకరమైన విశ్వాసం ఉంది, మామూలు విశ్వాసం కాదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుంచి మమ్మను తప్పించడానికి, మేము సేవించుచున్న దేవుడు ఈ రోగం నుంచి తప్పిస్తాడు. నేను సేవించుచున్న దేవుడు పని లేకుండా చేయడు. ఆయన నేను సేవించుచున్న దేవుడు నాకు శక్తినిస్తాడు. అందరూ చెప్తారు, ఏమండి ఎక్కడ ఆటోలు ఎక్కువైపోయినాయండి, కిరాయిలు. ఈ మాట పలికితే దేవుడు చేయడా? నేను సేవించుచున్న దేవుడు నాకు కిరాయి లేకుండా ప్రతి నెల నేను ప్రతిరోజు 1000 రూపాయలు నేను ఇంటికి తెస్తానని చెప్పి దేవుడు చేయడా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అలా చెప్పాం. మన గుణం ఏంటో తెలుసు? లోకాన్ని చూసి మాట్లాడతాం. నేను మీకు ప్రాణము, శరీరము, ప్రాణమాత్మ గురించి చెప్పాను. ఆత్మలో నువ్వు ప్రభుతో ఉంటేనే. వీళ్ళు చేసే 12 తెలుసు ఇక్కడ ఆత్మకార్యం. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? దేవునికి ప్రాధాన్యత. ప్రాణం మాట వినలేదు, శరీరం మాట వినలేదు. ఇక్కడ అంటున్నారు మాకు చింత లేదని చెప్తున్నారు. రెండోదిగా ఏం చెప్పారో తెలుసా? మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఎంత గొప్ప విశ్వాసం మాటలు పలుకుతున్నారో చూడండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి మాటలు నువ్వు పలుకుతున్నావు? నా బ్రతుకు ఇంతే, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతేనండి, ఇంకా మారదని అంటున్నావా? నేను సేవించుచున్న దేవుడు ఈ పరిస్థితిని మార్చగలడని పలుకుతున్నావా?